ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ చరణం. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయమందు సంతోషం కలగాలి అనేది ప్రతి వారి కోరిక, వాంఛ. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే హృదయమందు సంతోషం కలిగించే ఒక అద్భుతమైన మాటని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. గమనించండి, హృదయములో సంతోషం కలగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హాస్య నటుల యొక్క హాస్యమును విని హృదయంలో ఆనందాన్ని పొందుకోవాలని ప్రయత్నించేవారు కొందరు. సరసోక్తులతోనూ లోక సంబంధమైన మాటలతోనూ ఈ లోక సంబంధమైన కార్యక్రమాలతోనూ హృదయంలో సంతోషం పొందుకోవాలని ప్రయత్నించేవారు మరికొందరు. రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ హృదయమందు సంతోషము కలగక ఇంకా నిరాశ నిస్పృహలతోనే కలవరాలతోనూ పోరాటాలతోనూ అసమాధానంతోనూ బ్రతుకుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యములోంచి దేవుడు మీకు తెలియజేస్తున్నాడు, మీ హృదయమునందు మీకు సంతోషము కలుగు చేయవాడు ఆయనే. హృదయములో సంతోషం ఉంటే శరీరములో ఆరోగ్యం ఉంటుంది. హృదయంలో సంతోషం ఉంటే చేసే పనిలో ఫలిస్తారు, చదివే చదువులలో జయిస్తారు. నా ప్రియమైన సహోదరుడా, హృదయంలో సంతోషం ఉంటే వారి కుటుంబాలు నెమ్మదితోనూ సమాధానంతో ఉంటాయి. సంతోష హృదయము ఆరోగ్య కారణము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి సంతోష హృదయము మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? డబ్బుతో సంపాదించుకోవాలనుకున్న వారికి డబ్బు అయిపోతుందేమో కానీ హృదయ సంతోషం దొరకదు. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్న సత్యము, డబ్బుతోనో పేరుతోనో కుల గౌరవాలతోనో రాని హృదయ సంతోషం దేవుని వలన కలుగుతుంది అన్నది వాస్తవం. దేవుడు అనుగ్రహించే హృదయ సంతోషము అది నెమ్మదిని, సమాధానాన్ని కలిగిస్తుంది. ఎలా దొరుకుతుంది? యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారు. యెహోవాను వెదుకుట అనగా ప్రార్థన చేయుట. ఎవరైతే వారి జీవితంలో ప్రార్థన చేస్తారో, దేవునికి ప్రార్థించు ప్రతి ఒక్కరూ కూడా దేవునిని బట్టి హృదయములో సంతోషంగా ఉండగలుగుతారు. దేవుడు హృదయములో సంతోషాన్ని నింపి జీవితాలను సమాధానంతో నడిపించగలిగినవాడు. హృదయ సంతోషం ఎందుకు ఉండదు? మనుషుని యొక్క హృదయంలో పాపం ఉండటం వలన కలవరం, దుఃఖం, వేదన. దేవుణ్ణి వెతుకు వారిని దేవుడు వారి హృదయాలలో ఉన్న పాపము నుంచి విడిపించి వారి హృదయములను పరిశుద్ధపరిచి హృదయములో సంతోషాన్ని కలిగిస్తాడు. దేవుడు హృదయంలో సంతోషాన్ని కలిగిస్తే వారి కుటుంబాలు సంతోషంగా బ్రతుకుతాయి. వారి కుటుంబ బాంధవ్యాలు సంతోషంగా ఉంటాయి. శారీరకమైన పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండగలుగుతారు. చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, చదివే చదువులలో, చేసే ప్రతి కార్యములో కూడా హృదయ సంతోషంతో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. నిశ్చయంగా అన్ని విషయాలలో నువ్వు ఫలిస్తావు అన్నది వాస్తవం. కనుక ఇకనైనా ఈ రోజు నుండి అయినా ఆయన సన్నిధిలో ప్రార్థించటం ప్రారంభించండి. యెహోవాను వెదుకువారు ఆయనను కనుగొంటారు. ఆయన కనుగొన్నారు అంటే ఆయనలో ఉన్న సమస్త దీవెనలు కనుగొంటారు. అట్టి కృప మీకు కలుగునట్లు ప్రార్థన చేద్దామా? ప్రియమైన తండ్రి, హృదయ సంతోషం కొరకు వెతుకుతున్న నీ బిడ్డలను కనికరించండి. దేవా, హృదయ సంతోషాన్ని వారికి కలుగు చేసి బ్రతుకంతా సంతోషంతో నింపి, కుటుంబాలను సంతోషంతో నింపి, ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించే మీ చేతులకు నీ బిడ్డలను సమర్పిస్తూ ఉన్నాను. నిన్ను వెతుకుతూ, నిన్ను ప్రార్థిస్తూ మీలో ఉన్న సకల దీవెనను పొందుకోవడానికి సహాయం చేయండి. కుటుంబాలను, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులను దీవించండి. నిన్ను వెతికేవారిగా స్థిరపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.